హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో ఫిష్ ఎగ్ ఫ్రైని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీన్ని తెలుగులో చేపజన అంటారండి. ఈ చేపజన హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ చేపజన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఫిష్ ఎగ్స్ని తీసుకొని ఈ ఎగ్స్ని శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసుకొని 2 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల నీచు స్మెల్ అది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి ఒక గ్లాసు వాటర్ని వేసుకోవాలి. ఈ ఫిష్ ఎగ్ బౌల్ని ఈ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇడ్లీ పాత్ర మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఎగ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి. నెక్స్ట్ ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ వేగాక ఇందులోకి కొంచెం కరివేపాకు, సన్నగా బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోకి ఒక పావు స్పూను పసుపు, ఒక అర స్పూను ఉప్పు వేసుకోండి. సాల్ట్ని కొంచెమే వేసుకోండి, నెక్స్ట్ వేసుకోవచ్చు. ఈ పసుపు ఉప్పు అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక ఇందులోకి ఈ ఫిష్ ఎగ్ని వేసుకోవాలి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి అంతా ఎగ్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. గంటితో ఇలా నలుపుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఫిష్ ఎగ్ అనేది పెద్దగా ఉండకుండా కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ ఎగ్ని ఒక 10 to 15 మినిట్స్ గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఎగ్ని బాయిల్ చేయకుండా నార్మల్గా ప్యాన్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. కానీ అలా ఫ్రై చేస్తే కొంచెం నీచు వాసన వస్తుందండి. అందుకోసం నేను ఇలా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూను ధనియాల పౌడరు, ఒక స్పూను జీరా పౌడరు, స్పూను గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ ఉప్పు, కారం, మసాలా మొత్తం ఈ ఎగ్లో కలిసే విధంగా కలుపుకుంటూ ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కాబట్టి ఇంత టైం పట్టిందండి. అదే మనం కొంచెమే తీసుకుంటే కనుక ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇది మొత్తం బాగా కలిసిపోయాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పిల్లల నుంచి పెద్దల వరకు సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ఫిష్ ఎగ్ ఫ్రైని మనం రైస్లో కన్నా కానీ డైరెక్ట్గా ఇలా తింటేనే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.